హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు S2NIS అకాడమీ. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులని ప్రారంభించాము. క్లాసులు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్ మెటీరియల్ కూడా మా స్టూడెంట్స్ కి అందించాము. అలాగే టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయబోతున్నాము. కాబట్టి మీలో ఎవరైనా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ అందుతుంది. దాని ద్వారా ఎగ్జామ్ లో మంచి మార్కులు కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద నెంబర్ కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఓకేనా? అయితే ఈ రోజు మనం న్యూస్ లో ఉన్న ఒక టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం. ఆ టాపిక్ పేరే వరల్డ్స్ ఫస్ట్ 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్. దీన్ని మనకి చైనాలో స్థాపించారు. చైనాలో కన్స్ట్రక్ట్ చేశారు. అయితే ఈ జనరేషన్స్ ఏంటి? థర్డ్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్, 4th జనరేషన్, ఈ జనరేషన్స్ ఏంటి? అలాగే ఇండియా ఏ జనరేషన్ లో ఉందనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత ముందు కాలంలో మనం ఎగ్జామ్ లో ఎలా చదివే వాళ్ళం అంటే ఫోర్త్ ఫోర్త్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ ఎక్కడ స్థాపించారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చదివేవాళ్ళం. ఇప్పుడు మారుతున్న పరీక్ష విధానాలను బేస్ చేసుకుని అలా చదివితే సరిపోదండి. ఇప్పుడు ఎలా చదవాలంటే ఫస్ట్ జనరేషన్ గురించి తెలుసుకోవాలి, సెకండ్ జనరేషన్ గురించి తెలుసుకోవాలి, థర్డ్ అండ్ 4th జనరేషన్ వీటిని కంపేర్ చేస్తూ చదవాల్సిన అవసరం ఉంది. అలానే ఇండియా ఏ జనరేషన్ లో ఉందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ రోజు మనం వరల్డ్స్ ఫస్ట్ 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ గురించి తెలుసుకుంటూ రిమైనింగ్ అంశాలను కూడా మనం చర్చించుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఈ వరల్డ్ ఫస్ట్ 4th జనరేషన్ రియాక్టర్ గురించి తెలుసుకుంటాం. ఇది మనకి చైనాలో స్థాపించారని చెప్పుకున్నాం కదా. చైనాలో షియాడౌన్ అనే ప్లేస్ లో మనకి వరల్డ్స్ ఫస్ట్ 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ పెట్టడం జరిగింది. ఇది దీని కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయడం మొదలు పెట్టింది అనమాట. కాబట్టి ఆ విషయాన్ని మనకి చైనా మీడియా అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా చైనా అడ్వాన్స్డ్ గా ముందుకు వెళ్ళిందని తెలియజేస్తున్నారు అనమాట. అలానే దీని కెపాసిటీ ఏంటంటే 200 మెగావాట్స్ విద్యుత్తుని ఉత్పత్తి చేసే కెపాసిటీ దీనికి ఉంది, 200 మెగావాట్స్. అలానే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటి వరకు మనకి రియాక్టర్స్ లో కూలెంట్ గా కానీ మోడరేటర్ గా కానీ మనం వాటర్ యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇది ఏం చేస్తుందంటే ఈ రియాక్టర్ హీలియం యూజ్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఈ వరల్డ్స్ ఫస్ట్ 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ వచ్చేసరికి కూలెంట్ గా మనకి హీలియం యూజ్ చేయడం మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఇదండి దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే దీని గురించి మనం తెలుసుకున్నాం. దీని గురించి తెలుసుకోవడం ఎగ్జామ్ ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఉన్న ఎగ్జామ్ చదివే విధానం. కానీ ఇప్పుడు మారుతున్న విధానాలను మనం అందుకోవాలంటే ఇప్పుడు ఆ జనరేషన్స్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? ఓకే. జనరేషన్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. అసలు ఈ జనరేషన్స్ దేన్ని బేస్ చేసుకుని మనకి చెప్తారంటే డివైడ్ చేస్తారు అంటే ఇది ఫస్ట్ జనరేషన్, ఇది సెకండ్ జనరేషన్, ఇది థర్డ్ జనరేషన్, ఇది అని దేన్ని బేస్ చేసుకుని డివైడ్ చేస్తారంటే మనకి బేస్డ్ ఆన్ బెటర్ సేఫ్టీ. ఆ న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఏ విధమైన సేఫ్టీగా ఉంటుంది, దానివల్ల ఎంత సేఫ్టీ ఉంటుంది అనేది బేస్ చేసుకుని చెప్తారు. అలానే ఎఫిషియన్సీ ఎంత ఎఫిషియెంట్ గా ఉందనేది బేస్ చేసుకొని చెప్తారు. అలానే వేస్ట్ మేనేజ్మెంట్, ఆ న్యూక్లియర్ వేస్ట్ ని ఎంతవరకు మేనేజ్ చేయొచ్చు, అది ఎంతవరకు తక్కువ వేస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకుని కూడా ఈ జనరేషన్స్ డిసైడ్ చేస్తారు. అలాగే ఎకనామిక్ సూటబిలిటీ ఈ 4 అంశాలను బేస్ చేసుకొని మనకి జనరేషన్స్ డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి 1 నుంచి 4 అంటే 4 జనరేషన్స్ అనేవి ఉండడం తెలుస్తుంది. అయితే ఒక్కొక్క జనరేషన్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఫస్ట్ జనరేషన్ ఇది ఎర్లీ టైప్ అండి. ప్రోటోటైప్ లాంటిది అనమాట. ఎర్లీ ప్రోటోటైప్ అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ ఇట్లా ఉండొచ్చు, ఇట్లా తయారు చేయొచ్చు, దాని నుంచి మనకి విద్యుత్ ఈ విధంగా ఉత్పత్తి చేయొచ్చు అన్న ప్రోటోటైప్స్ అనమాట ఈ ఫస్ట్ జనరేషన్ వన్. ఇవి మనకి ఆల్మోస్ట్ 1950s నుండి 60s బిట్వీన్ లో మనకు కనిపిస్తున్నాయి ఇవి. సో వీటి వలన ఏంటంటే చాలా తక్కువ, ఇవి లెస్ ఎఫిషియంట్ అనమాట. జస్ట్ ఈ ప్రోటోటైప్స్ ఇలా ఉండొచ్చు, ఇలా జరుగుతుంది అని చెప్పడానికి తప్పితే కానీ దేనికి వీటి వల్ల పెద్ద ఉపయోగం లేదు. సో ఇవి లెస్ ఎఫిషియంట్. అలానే లిమిటెడ్ సేఫ్టీ, దీనివల్ల పెద్ద సేఫ్టీ కూడా ఉండేది కాదు, లిమిటెడ్ సేఫ్టీ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫస్ట్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి షిప్పింగ్ పోర్ట్ రియాక్టర్ ఇది మనకి యుఎస్ఏలో ఉంది. అలానే ఇంకో ఎగ్జాంపుల్ గా చూసుకుంటే కాల్డర్ హాల్ రియాక్టర్ ఉంది, అది మనకి యూకేలో ఉంది. ఇవి ఫస్ట్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ కి ఎగ్జాంపుల్స్. ఇవి లెస్ ఎఫిషియంట్, లిమిటెడ్ సేఫ్టీ అనమాట. దీనివల్ల పెద్ద అంటే ఇట్లా తయారు చేయొచ్చు అనే ఒక అవగాహన దీనివల్ల మనకు రావడం కనిపిస్తుంది. ఇవి ఇప్పుడు ప్రెసెంట్ నాట్ ఆపరేషనల్ అండి, ఆపరేషన్ గా లేవు, అంటే పని చేయట్లేదు, ఇవి క్లోజ్ అయిపోయాయి. ఇది ఫస్ట్ జనరేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
ఇప్పుడు మనం సెకండ్ జనరేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతాం. సెకండ్ జనరేషన్, ఈ సెకండ్ జనరేషన్ వచ్చేసరికి ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే ప్రపంచంలో వివిధ దేశాలు ఉన్నాయో ఈ దేశాలన్నీ ప్రెజెంట్ ఎక్కువగా యూజ్ చేస్తున్న జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నమాట. సెకండ్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో వీటిని మనం కరెంట్ వర్క్ హార్సెస్ గా చెప్పొచ్చు. కరెంట్ వర్క్ హార్సెస్, వర్క్ హార్సెస్ అంటే ప్రెజెంట్ వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి వీటిలో మనకి వాటర్ ని కూలెంట్ గా అండ్ మోడరేటర్ గా యూజ్ చేయడం కనిపిస్తుంది. కూలెంట్ గా అండ్ మోడరేటర్ గా యూజ్ చేయడం తెలుస్తుంది. అలా దీనిలో మనం రకాలు చూసుకుంటే ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్, అలాగే బాయిలింగ్ వాటర్ రియాక్టర్, ఇవి మనకి టైప్స్ గా కనిపిస్తాయి. ఈ సెకండ్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్స్ లో మనకి ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్, అలా బాయిలింగ్ వాటర్ రియాక్టర్ మనకు కనిపిస్తుంది. సో వీటి వలన లాభం ఏంటంటే ఇవి ఫస్ట్ జనరేషన్ తో పోల్చుకుంటే ఎఫిషియెంట్, మోర్ ఎఫిషియెంట్ కాదండి, ఫస్ట్ జనరేషన్ తో పోల్చుకుంటే ఎఫిషియెంట్. అలానే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని కంట్రోల్ చేస్తున్నాయి, అలాగే ఎకనామికల్ గా కూడా కొంత బెటర్ గా ఉన్నాయి, దేంతో పోల్చుకుంటే ఫస్ట్ దాంతో పోల్చుకుంటే బెటర్ గా ఉన్నాయి, అంతే తప్పితే కానీ ఓవరాల్ గా బెటర్ అయితే కాదు. ఓకేనా. సో ఈ సెకండ్ జనరేషన్ అనేది ప్రెజెంట్ ఎక్కువ కంట్రీస్ యూజ్ చేస్తున్న ప్రెజెంట్ జనరేషన్. ఇందులో వాటర్ అనేది కూలెంట్ గా మోడరేటర్ గా యూజ్ చేస్తున్నారు. ఇందులో ఉన్న టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ ఏంటంటే ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్, అలాగే బాయిలింగ్ వాటర్ రియాక్టర్. ఇవి ఎఫిషియెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాయి, ఎకనామికల్లీ సూటబుల్ గా కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండియా ఏ జనరేషన్ లో ఉంది? ఫస్ట్ జనరేషన్ లో ఉందా, సెకండ్ జనరేషన్ లో ఉందా అంటే ఇండియా ప్రెజెంట్ ఇన్ సెకండ్ జనరేషన్. ఇండియా ప్రెజెంట్ మోస్ట్లీ ఇన్ సెకండ్ జనరేషన్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్జామ్ లో ఇది అడగడానికి ఎక్కువ అవకాశం మీకు ఉంది. కాబట్టి ఇండియా ప్రెజెంట్ మోస్ట్లీ ఇన్ సెకండ్ జనరేషన్. మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఏమైనా పవర్ ప్లాంట్స్ ఉన్నాయా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కైగా న్యూక్లియర్ ప్లాంట్ అని మన కర్ణాటకలో ఉంటుందండి. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది మన కర్ణాటకలో ఉంటుంది, కర్ణాటక. అలానే మనకి ఇంకో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్ ఉంటుంది, రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్. ఇలా ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ పవర్ ప్లాంట్స్ అన్ని సెకండ్ జనరేషన్ కి సంబంధించిన పవర్ ప్లాంట్స్ అండి. ఇవి మనకి ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ అనమాట, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ఓకేనా, ఇదండి సెకండ్ జనరేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీకు ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలా అడుగుతారంటే ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్, అలానే బాయిల్డ్ వాటర్ రియాక్టర్స్ అనేవి సెకండ్ జనరేషన్ కి సంబంధించినవి, లేదా థర్డ్ జనరేషన్ కి సంబంధించినవి ఇలా అడుగుతారు. లేదా కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసరికి సెకండ్ జనరేషన్ కి సంబంధించిన పవర్ ప్లాంట్, ఇది కూడా ఒక స్టేట్మెంట్ గా రావడానికి అవకాశం ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ఏదైతే న్యూస్ లో ఉందో ఆ టాపిక్ సంబంధించి దీని రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతారు, కాబట్టి మీరు రేపు ఎగ్జామ్ లో ఈజీగా ట్యాకిల్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ విధంగా చదవడం నేర్చుకోండి, చదవడం అలవాటు చేసుకోండి. దానివల్ల మీరు ఎగ్జామ్ లో ఎటువంటి భయపడకుండా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఈ అప్రోచ్ మీకు తెలియకపోతే మన క్లాసుల్లో జాయిన్ అవ్వండి. మన క్లాసులన్నీ ఇలాంటి అప్రోచెస్ లోనే ఉంటాయి. ఇదే విధంగా మీరు ఎగ్జామ్ లో ఎఫిషియెంట్ గా ఆన్సర్ చేసే విధంగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యతను మేము తీసుకున్నాం. ఆ బాధ్యత మీరు మాకు అప్పగిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇదండి సెకండ్ జనరేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు థర్డ్ జనరేషన్ గురించి చూస్తాం. ఈ థర్డ్ జనరేషన్ అనేది ఇవాల్యూషనరీ స్టేజ్ లో ఉందండి. అంటే సెకండ్ జనరేషన్ నుండి థర్డ్ జనరేషన్ కి వెళ్ళే ఇవాల్యూషనరీ స్టేజ్ లో ఉంది. అంటే 1.5, ఇప్పుడు మనకి సెకండ్ జనరేషన్ కదా, ఇది 2.5, 2.7 ఆ స్టేజ్ లో ఉందని అర్థం. ఇంకా థర్డ్ జనరేషన్ కి వెళ్ళలేదు, బట్ ఇట్స్ ఆన్ ఇవాల్యూషనరీ స్టేజ్. ఇవాల్యూషనరీ స్టేజ్. దీని స్పెషాలిటీస్ ఏంటంటే దీంట్లో మనకి ఇవాల్యూషనరీ పవర్ రియాక్టర్స్ వాడతారు. ఇవాల్యూషనరీ, ఇక్కడ నేను ఈ అంటే ఇవాల్యూషనరీ అండి, పి అంటే పవర్ అండి, ఆర్ అంటే రియాక్టర్స్. ఇవాల్యూషనరీ పవర్ రియాక్టర్స్ ఇక్కడ యూజ్ చేయడం మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా అడ్వాన్స్డ్ బాయిల్డ్ వాటర్ రియాక్టర్స్ కూడా ఇందులో యూజ్ చేస్తున్నారు. సెకండ్ జనరేషన్ లో ఏవి యూజ్ చేస్తున్నారండి? పవర్ ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ వాడుతున్నారు, అలాగే బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ వాడుతున్నారు. థర్డ్ జనరేషన్ లో ఇవాల్యూషనరీ పవర్ రియాక్టర్స్, దాంతో పాటుగా అడ్వాన్స్డ్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ వాడడం మనకు కనిపిస్తుంది. అయితే వీటికి స్పెషాలిటీ ఏంటంటే హైలీ సేఫ్ అండి, హైలీ సేఫ్, అలానే హైలీ ఎఫిషియంట్, హైలీ ఎఫిషియంట్ అండ్ ఎకనామికల్లీ సూటబిలిటీ. ఇవి ఎందుకు చెప్తున్నామంటే అసలు ఈ జనరేషన్ డివైడ్ చేసిందే వీటిని బేస్ చేసుకున్నాం కదా, ఎకనామికల్లీ సూటబుల్ అనమాట ఇది. సో ఈ థర్డ్ జనరేషన్ లోకి వెళ్ళడం కోసం ప్రతి కంట్రీ ట్రై చేస్తుంది. ఇప్పుడు చాలా కంట్రీస్ వెళ్ళాయి, బట్ చాలా తక్కువ కంట్రీస్ ఇందులోకి వెళ్ళడం మనం చూస్తున్నాం. చాలా తక్కువ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఈ థర్డ్ జనరేషన్ లో ఉండడం అనేది మనకు కనిపిస్తుంది.
సో ఇది ఓవరాల్ ఎగ్జాంపుల్. అయితే ఇండియాలో థర్డ్ జనరేషన్ కి సంబంధించిన ఏమైనా రియాక్టర్స్ ఉన్నాయనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఉందండి, ఇండియాలో మనకు ఒక థర్డ్ జనరేషన్ కి సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. అదే మనకి కుడంకులంలో ఉంది. కుడంకులం కుడంకులంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది మనకు థర్డ్ జనరేషన్ కి సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్. ఇది మనకి తమిళనాడులో కనిపిస్తుంది. ఇది కూడా మనకి ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ గా మనం చూడొచ్చు. ఓకేనా. థర్డ్ జనరేషన్ లో ఇండియాలో ఒక పవర్ ప్లాంట్ ఉందండి, అది మనకి కుడుంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది థర్డ్ జనరేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఎవాల్యుయేషనరీ స్టేజ్ లో ఉంది. దీని రియాక్టర్స్ కొద్దిగా అడ్వాన్స్ అయ్యాయి. దానివల్ల ఏమవుతుందంటే హైలీ సేఫ్ గా ఉన్నాయి, ఎఫిషియెంట్ గా ఉన్నాయి, ఎకనామికల్లీ సూటబుల్ గా కూడా ఉండడం మనం చూస్తున్నాం. ఇది థర్డ్ జనరేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఫోర్త్ జనరేషన్ ప్రెసెంట్ మన న్యూస్ లో ఉన్న జనరేషన్. మీకు డైరెక్ట్ గా అడగరండి, ఈ పాత జనరేషన్స్ కూడా లింక్ చేసుకుంటూ మీకు క్వశ్చన్స్ అడుగుతారు. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు చదివే విధానంలో మార్పులు తీసుకురావాలి. పేపర్ మార్చారని మనం వాళ్ళని అనడం కంటే, మనం చదివే విధానంలో మార్పు తీసుకుని వెళ్ళి పేపర్ని ట్యాకిల్ చేద్దాం. వాళ్ళు ఎలా పేపర్ అని ఇవ్వనియండి, టాపిక్ మీద మనం ఇలా చదివినప్పుడు ఎలాంటి పేపర్ ఇచ్చినా మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓకేనా. ఇప్పుడు మనం ఫోర్త్ జనరేషన్ గురించి చూసుకుందాం. ఈ ఫోర్త్ జనరేషన్ అనేది హైలీ డెవలప్డ్ అన్నమాట. సారీ, హైలీ అడ్వాన్స్డ్ అనమాట. హైలీ అడ్వాన్స్డ్ ఇవి హైలీ అడ్వాన్స్డ్. కాకపోతే చాలా కంట్రీస్ దీని మీద వర్క్ చేస్తున్నాయి. ఇంకా థర్డ్ స్టేజ్కి రావడానికే ఉన్నాయి. ఆ థర్డ్ స్టేజ్కి వచ్చి ఫోర్త్ స్టేజ్కి వెళ్ళడానికి వర్క్ చేస్తున్నాయి. దీనికి ఇంకా వెళ్ళలేదు, వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. దీంట్లో వాడే రియాక్టర్స్ ఏంటంటే సోడియం కూల్డ్. ఎస్ అంటే సోడియం, సి అంటే కూల్డ్, ఎఫ్ అంటే ఫాస్ట్, ఆర్ అంటే రియాక్టర్. సోడియం కూల్డ్ ఫాస్ట్ రియాక్టర్స్ యూజ్ చేస్తున్నారు. అలాగే వెరీ హై టెంపరేచర్ రియాక్టర్స్ యూజ్ చేస్తున్నారు. వెరీ హై టెంపరేచర్ రియాక్టర్స్, సోడియం కూల్డ్ ఫాస్ట్ రియాక్టర్స్ అనేవి ఈ ఫోర్త్ జనరేషన్ లో యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ చైనా చేస్తుందని చెప్పాం కదా, మిగతా కంట్రీలు కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేయడానికి మనకి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ ఫోర్త్ జనరేషన్ అనేది అడ్వాన్స్డ్ అన్నాం కదా, సో సేఫ్టీ లెవెల్ కూడా హైలీ అడ్వాన్స్డ్ అనమాట. థర్డ్ జనరేషన్ హై సేఫ్టీ అయితే, ఇవి హైలీ అడ్వాన్స్డ్ సేఫ్టీ అనమాట. దీనివల్ల చాలా తక్కువ ప్రమాదాలు, న్యూక్లియర్ ప్రమాదాలు జరుగుతున్నాయని మనం చాలా దగ్గరలో వింటుంటాం. ఆ న్యూక్లియర్ ప్రమాదాలు అనేవి ఈ ఫోర్త్ జనరేషన్ వల్ల హైలీ అడ్వాన్స్డ్ అవడం వల్ల చాలా తక్కువ జరుగుతున్నాయి అనమాట. హైలీ అడ్వాన్స్డ్ సేఫ్టీ, అలాగే హైలీ అడ్వాన్స్డ్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్లు ఇంతకుముందు మనం యూజ్ చేస్తే మనకి 80 యూనిట్స్ మాత్రమే పవర్ జనరేట్ అయ్యేది. ఇప్పుడు 100 యూనిట్స్ ఈ ఫోర్త్ జనరేషన్ వాటి వల్ల యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 95% ఎనర్జీ అనేది జనరేట్ జరగడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 15%, ఇది ఎగ్జాంపుల్ అండి, 15% ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి హైలీ ఎఫిషియంట్ రియాక్టర్స్ గా కూడా మనకు ఫోర్త్ జనరేషన్ కనిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇప్పుడే మనం చైనాలో ఉన్న ఫోర్త్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ గురించి చెప్పుకున్నాం. దాన్ని మనం దీనికి ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ జనరేషన్ నుంచి ఫోర్త్ జనరేషన్ వరకు ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి ట్రాన్స్ఫర్మేషన్ జరగడం అనేది అయిందండి. ఇండియా వచ్చేసరికి సెకండ్ స్టేజ్ లో ఉంది. థర్డ్ స్టేజ్ లో కూడా ఆల్రెడీ ఒకటి ఉంది. ఈ బేసిక్ విషయాలు మీరు తెలుసుకున్నప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఏదైనా మీకు వస్తే ఖచ్చితంగా మీరు ట్యాకిల్ చేసి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి బయటికి వస్తారు. కాబట్టి ఈ విధమైన అప్రోచెస్, ఈ విధమైన చదివే విధానాలు మీ దగ్గర ఉంటే వెరీ గుడ్. లేదనుకుంటే మా దగ్గర జాయిన్ అవ్వండి. మీకు ఇలాంటి వివిధ అప్రోచెస్ తో రిమైనింగ్ అన్ని టాపిక్లు, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చిన 5 పార్ట్లకు సంబంధించిన ప్రతి టాపిక్ మీద ఇలా ఒక డీటెయిల్డ్ అప్రోచ్, ఇప్పుడు ఎగ్జామ్ కి తగ్గట్టుగా ఎలా ముందుకు వెళ్ళాలనేవన్నీ మనం చెప్తాము. చెప్పి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అయితే మా దగ్గర మేము తీసుకుంటామని తెలియజేస్తాము. అయితే ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, మన అప్రోచ్ ఏంటండి, RWR, రీడ్, రైట్, రివైజ్. ఇప్పుడు వరకు రీడ్ అంటే కంటెంట్ బిల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం రైట్, దీని మీద క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో కూడా మనం ఒకసారి చూద్దాం. ఇదండి దీని మీద వచ్చిన క్వశ్చన్. ఒకసారి పాజ్ చేసుకుని ఈ వీడియో చూడండి, ఆన్సర్ చేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ థింక్ మీరు ఆన్సర్ చేశారు అనుకుంటున్నాను. క్వశ్చన్ ఏంటంటే, విత్ రిఫరెన్స్ టు రీసెంట్ న్యూక్లియర్ టెక్నాలజీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రీసెంట్ న్యూక్లియర్ టెక్నాలజీ అంటే మనకి ఇది ఫోర్త్ జనరేషన్ గురించి న్యూస్ లో ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ తయారు చేసాం అనమాట. ఇలాంటి క్వశ్చన్లు మీకు రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. విత్ రిఫరెన్స్ టు రీసెంట్ న్యూక్లియర్ టెక్నాలజీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఏమడిగాడండి, కరెక్ట్ ఏంటని అడిగాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, రీసెంట్లీ వరల్డ్స్ ఫస్ట్ ఫోర్త్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ స్టార్ట్స్ ఇన్ కెనడా అన్నాడు. కరెక్టా? సి ఉందనుకుని మనం వెంటనే పెట్టేస్తే తప్పు. మనకి ఫోర్త్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ చైనాలో స్టార్ట్ అయింది, నాట్ ఇన్ కెనడా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ది, ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ అండ్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ కమ్స్ అండర్ సెకండ్ జనరేషన్. బీడబ్ల్యూఆర్ అనేవి సెకండ్ జనరేషన్ కిందకి వస్తాయి అన్నాడు. కరెక్టా? మనం ఆల్రెడీ
ఫస్ట్ జనరేషన్ ఏంటి, సెకండ్ జనరేషన్ ఏంటి, థర్డ్ జనరేషన్ ఏంటి చూసాంగా. సో సెకండ్ జనరేషన్ కిందకి వస్తాయి. ఎస్, ట్రూ. తర్వాత థర్డ్ది, ఇండియా ప్రెజెంట్ మోస్ట్లీ కమ్స్ అండర్ ద జనరేషన్ 2 న్యూక్లియర్ రియాక్టర్స్. ఇక్కడ మోస్ట్లీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పదం అండి. ఇండియా కమ్స్ అండర్ జనరేషన్ 2 అంటే తప్పు అవుతుందండి. బట్ ఇక్కడ మోస్ట్లీ కమ్స్ అండర్ అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ అనమాట. ఇండియా ఏ స్టేజ్ లో ఉందండి, ఏ జనరేషన్ లో ఉందండి, సెకండ్ జనరేషన్ లో ఉంది. ఇండియా ప్రెజెంట్ మోస్ట్లీ కమ్స్ అండర్ జనరేషన్ 2 న్యూక్లియర్ రియాక్టర్. ఫోర్త్ ఆప్షన్, ఇండియా హ్యాస్ వన్ ఆపరేషనల్ ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ అట్ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విచ్ ఫాల్స్ అండర్ జనరేషన్ 3. చెప్పుకున్నాం కదా ఒకటి మన దగ్గర ఉందని, అది ఎక్కడ ఉందో కూడా చెప్పాం. కుడంకులంలో, తమిళనాడు. ఇది కుడంకులం అంటే తమిళనాడులో ఉంటుంది. అది మనకి థర్డ్ జనరేషన్ కిందకి వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ కూడా, ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రైట్. సో 2, 3, 4 అనేవి రైట్. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయండి అందులో మనకి? బి, 2, 3, 4 కరెక్ట్. ఇంకొకటి మీరు ఇక్కడ నేను చెప్పబోతున్నది ఏంటంటే, ఇలాంటి మీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, కంపారిటివ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఆల్మోస్ట్ ఈ విధంగానే ఫ్రేమ్ చేస్తారనమాట. మీకు ఒక్క ఆప్షన్ తెలిస్తే మిగతావన్నీ ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయితే ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ ఏపీఎస్సీ ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి ఇలాంటి అడగడానికి చాలా వరకు అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట. లేదనుకుంటే ఆల్ స్టేట్మెంట్స్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ అని అడిగే పరిస్థితి కూడా ఉంది కాబట్టి అది యూపీఎస్సీ స్థాయి. ఏపీఎస్సీ ఇంకా స్థాయికి వెళ్ళలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్రశ్నలు మీకు అడిగేటప్పుడు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుందని మనం ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసాం కాబట్టి ఈజీగా బి అనేది ఆప్షన్ పెట్టడం జరిగింది. ఓకేనా? ఇదండి, ఇలా మనం చదువుతాము, ఇలా మిమ్మల్ని మేము చదివిస్తాము. డెఫినెట్ గా మీ లక్ష్యాన్ని మీరు సాధించడం కోసం మా తరపున మేము తోడ్పాటు అయితే అందిస్తాము. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.